మంచి దేవుని ఘనమైన పరిశుద్ధ నామముకే మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోకి వెళ్దాం. స్తోత్రం నాయన, మహాపరిశుద్ధుడైన దేవ మీకు వందనాలు, స్తోత్రాలు. మహోన్నతుడ, మహాగణుడ, గొప్పవాడ మీకు వందనాలు తెలుసుకున్నాయన. అధికార సమయంలో పాదాల చెంతకు వచ్చాం. అయ్యా మమ్మల్ని దీవించండి, మమ్మల్ని ఆశ్రయించండి. అయ్యా మీ కృపతను పడి వదిలించండి, సహాయం తెచ్చి ప్రభువా మీ చిత్తం ఇష్టం జరిగించి నడిపించి మీ సన్నిధి మాకు తోడుగా నడిపించి సహాయం తెచ్చి కృపతను ఇవ్వమని మీ ఆత్మాభిషేకం తెలిపి సహాయం తెచ్చాను. యేసునామములో నడుచున్నాం తండ్రి, ఆమేన్. మంచిది, దేవుని ఘనమైన పరిశుద్ధ నామముకే మహిమ కలుగును గాక. వాక్యం చూస్తున్నా మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనములు శుభములు తెలియజేస్తున్నాను. ఇక్కడ నిన్నటి దినాన మనం చూసాం కదా, మొదటి సమూయేలు గ్రంథం 22వ అధ్యాయంలో దావీదుకి చేసిన సహాయాన్ని బట్టి అహీమెలెకును అలాగే వాళ్ళ కుమారులందరూ కూడా చంపివేసిన సంగతి, దోయేగు వచ్చి వాడి మీద పడి మొత్తాన్ని కూడా నాశనం చేసి వాళ్ళ గొర్రెలు ఎడ్లు మొత్తాన్ని కూడా నోబు పట్టణంలో ఉన్న యాజకులైన వారందరూ కూడా చంపేశాడు. ఆ తర్వాత 23వ అధ్యాయం తర్వాత ఫిలిష్తీయులు కెయిలా మీద యుద్ధం చేసి కళ్ళముల మీద ధాన్యము దోచుకునిచున్నారని దావీదునకు వినబడెను. అంతటా దావీదు, నేను వెళ్ళి ఈ ఫిలిష్తీయులను హతం చేయుదునా అని యెహోవా యొద్ద విచారణ చేయగా, యెహోవా నీవు వెళ్ళి ఫిలిష్తీయులు హతం చేసి కెయీలాను రక్షించమని దావీదునకు సెలవిచ్చాను. దావీదుతో కూడి ఉన్న జనులు, మేము ఇచ్చట యూదా దేశంలో ఉండినను మాకు భయముగానున్నది. ఫిలిష్తీయుల సైన్యములకు ఎదురుగా కెయీలాకు మేము వచ్చిన యెడల మరింత భయం కలుగును కదా అని దావీదుతో అనగా, దావీదు మరలా యెహోవా యుద్ధ విచారణ చేసెను. నీవు లేచి కెయీలాకు వెళ్ళుము, ఫిలిష్తీయులను నీ చేతికి అప్పగించుదునని యెహోవా సెలవీయగా, దావీదును అతని జనులను కెయీలాకు వచ్చి ఫిలిష్తీయులతో యుద్ధం చేసి వారిని లెస్సగా హతం చేసి వారి పశువులను దోచుకుంది. ఇలాగున దావీదు కెయీలా కాపురస్తులను రక్షించను. హల్లెలూయా. చూడండి, కెయీలా మీద ఫిలిష్తీయులు వాళ్ళు దండెత్తి మొత్తం కూడా వారి ధాన్యాన్ని అంతా కూడా దోచుకుంటూ, వారు బందిపోటు దొంగలు లాంటి వాళ్ళు అనమాట. ఈ ఫిలిష్తీయులు ఎంతసేపు కూడా దోచుకోవడం, నాశనం చేయడం, పాడు చేయడం, వీళ్ళ యొక్క పనంతా కూడా ఇదే. వాళ్ళు కెయీలా మీదకి వచ్చినప్పుడు రాజు అయితే సౌలుగా ఉన్నాడు, కానీ దావీదు మాత్రం దేవుణ్ణి అడుగుతున్నాడు, అయ్యా ఈ ఫిలిష్తీయులను నా చేతికి అప్పగిస్తావా, నన్ను వెళ్ళి ఆకలితో యుద్ధం చేయమంటావా అంటే దేవుడు అన్నాడు కదా, వెళ్ళమన్నాడు. అయితే అక్కడ ఉన్న జనులందరూ కూడా వచ్చారు కదా, 400 మంది వచ్చారు దావీదుతో ఉండడానికి. దావీదు దగ్గర ఆయన బాధల్లో ఉన్నవాళ్ళు, ఇబ్బందులు ఉన్నారు, వేదికలో ఉన్న అందరూ కూడా దావీదు దగ్గరికి వచ్చి వాళ్ళు అడుగుతున్నారు, ఎక్కడుంటే మాకు భయమే, కానీ యుద్ధానికి వచ్చినా మాకు భయమే అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే దేవుడు మరలా దావీదు మరలా దేవుడు దగ్గర ప్రార్థన చేసినప్పుడు దేవుడు అన్నాడు కదా, ఫిలిష్తీయుల చేతికి అప్పగిస్తాను వెళ్ళమంటే వాళ్ళందరూ కూడా బయలుదేరి వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళందరూ యుద్ధం చేసి వాళ్ళ దగ్గర చాలా దోచుకునే, వాళ్ళందరి దగ్గర హతం చేసి వారి నాశనం చేసి వారి దగ్గర చాలా దోపుడు సొమ్ము అనేది దోచుకుని మరలా వచ్చారు. తర్వాత 6వ వచనంలో, అహీమెలెకు కుమారుడైన అబ్యాతారు ఏపోదు చేత పట్టుకొని పారిపోయి కెయీలాలో ఉన్న దావీదు వద్దకు వచ్చాను. దావీదు కెయీలాకు వచ్చిన సంగతి విని దావీదు ద్వారములను అడ్డుగడులను గల పట్టణంలో ప్రవేశించి అందులో మోయబడి ఉన్నాడు. దేవుడు అతనిని నా చేతికి అప్పగించెను అని అనుకోను. కాబట్టి సౌలు కెయీలాకు పోయి దావీదును అతని జనులను ముట్టడింపవలనని జనులందరినీ యుద్ధమునకు పిలువనంపించెను. సౌలు తనకు కీడే ఉద్దేశించి ఉన్నాడని దావీదు తిరిగి యాజకుని అబ్యాతారును ఏపోదును తెమ్మనెను. అప్పుడు దావీదు, ఇశ్రాయేలుల దేవా యెహోవా, సౌలు కెయీలాకు వచ్చి నన్ను బట్టి పట్టణమును పాడు చేయ ఉద్దేశించున్నాడని నీ దాసుడైన నాకు రూఢిగా తెలియబడి ఉన్నది. కెయీలా జనులు నన్ను అతని చేతికి అప్పగించుదురా? నీ దాసుడైన నాకు వినబడినట్లు సౌలు దిగవచ్చునా? ఇశ్రాయేలుల దేవా యెహోవా, దయచేసి నీ దాసుడైన నాకు దానిని తెలియచేయమని ప్రార్థింపగా అతడు దిగివచ్చునని యెహోవా సెలవిచ్చెను. కెయీలా జనులు నన్ను నా జనులను సౌలు చేతికి అప్పగించుదురా అని దావీదు మరలా మనవి చేయగా, యెహోవా వారు నిన్ను అప్పగించుదురని సెలవిచ్చెను. అంతటా దావీదును దాదాపు 600 మంది అయిన అతని జనులు లేచి కెయీలాలో నుండి తరలి ఎక్కడికి
ఎక్కడికి పోగలరో అక్కడికి వెళ్ళిరి. దావీదును కేయిలా నుండి తప్పించుకున్న సంగతి సౌలు విని వెళ్ళక మానెను. హల్లెలూయా. చూడండి, దావీదు కేయిలాని రక్షిస్తే కేయిలా జనులంట దావీదుని అప్పగించడానికి సౌలుకు తెలిసింది కేయిలాలో ఉన్నాడు అనే విషయం. సౌలుకు కేయిలాలో ఉన్న విషయం తెలిసినప్పుడు కేయిలా మీదకి దండెత్తి రావడానికి అతని జనుల సైనికులందరినీ కూడా తీసుకొని సౌలు కేయిలా మీదకి వస్తే దావీదు దేవుడిని అడుగుతున్నాడు. దావీదు దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు, దేవుడిని అడుగుతున్నాడు. దావీదు సౌలు చేతికి అప్పగించబడతాడా? ఇక్కడ ఉంటే గనక కేయిలా జనులు నన్ను సౌలుకి అప్పగిస్తారా అంటే, ఈ కేయిలా జనులు అప్పగిస్తారు, అలాగే సౌలు కూడా ఇక్కడికి దిగి వస్తాడు అని చెప్పి అక్కడ దేవుడు మాట్లాడినప్పుడు ఒక మాట కూడా అక్కడ మాట్లాడకుండా ఆ కేయిలాని విడిచి ఆ జనులందరూ కూడా అక్కడ నుండి వెళ్ళిపోయారు. కేయిలా జనులు మేలు పొందారు, కానీ మర్చిపోయే జనులు మేలు పొంది కూడా దేవునికి కానీ ఆ యొక్క దావీదు కానీ కృతజ్ఞత లేని వారు, రాజుకు మాత్రం భయపడే వాళ్ళు, రాజు చేసే పనులు బట్టి వాళ్ళు చేస్తున్న పని అంతా కూడా అలాగే ఉంది. తర్వాత 14 వచనం, అయితే దావీదు అరణ్యములోని కొండ స్థలముల యందు జీపు అరణ్యమున ఒక పర్వతమందు నివాసం చేయుచుండెను. సౌలు అనుదినము అతని వెతికినను దేవుడు సౌలు చేతికి అతను అప్పగించలేదు. తన ప్రాణము తీయుటకై సౌలు బయలుదేరినని తెలుసుకొని దావీదు జీపు అరణ్యములో ఒక వనమున దిగెను. అప్పుడు సౌలు కుమారుడు యోనాతాను లేచి వనములో ఉన్న దావీదు వద్దకు వచ్చి, నా తండ్రి అయిన సౌలు నిన్ను పట్టుకొన జాలడు, నీవు భయపడవద్దు, నీవు ఇశ్రాయేలుకు రాజు అగుదువు, నేను నీకు సహకారినవుదును. ఇది నా తండ్రి అయిన సౌలునకు తెలిసి ఉన్నదని అతనితో చెప్పి దేవుని బట్టి అతని బలపరిచెను. వీరిద్దరూ యెహోవా సన్నిధిని నిబంధన చేసుకున్న తర్వాత దావీదు వనంలో నిలిచెను. యోనాతాను తన ఇంటికి తిరిగి వచ్చెను. జీపీలు బయలుదేరి గిబియాలోనున్న సౌలు వద్దకు వచ్చి యోషీమోనుకు దక్షిణమున ఉన్న హకీలా మన్యములోని అరణ్యమున కొండ స్థలములో ఉన్న మా మధ్య దావీదు దాగి ఉన్నాడే, రాజా నీ మనోభిష్టం అంతటి చొప్పున దిగిరమ్మో, రాజు అయిన నీ చేతికి అతను అప్పగించుట మా పని అని చెప్పగా, సౌలు వారితో ఇట్లనెను, మీరు నా యందు కనికరపడినందుకై మీకు యెహోవా ఆశీర్వాదము కలుగునుగాక. మీరు పోయి అతడు పండుకొని స్థలము ఏదైనది, అతని చూచినవాడు ఎవడైనది నిశ్చయముగా తెలుసుకోండి. అతడు బహు యుక్తిగా ప్రవర్తించున్నాడని నాకు వినబడెను గనుక మీరు బహుజాగ్రత్తగా నుండి అతడు మరుగుతావులను కనిపెట్టి ఉన్న సంగతి అంతా నాకు తెలియచేయుటకై మరలా నా యొద్దకు తప్పక రండి. అప్పుడు నేను మీతో కూడా వత్తును. అతడు దేశములో ఎక్కడ నుండి నన్ను యూదా వారందరిలో నేను అతన్ని వెదికి పట్టుకొందును. అంతటా వారు లేచి సౌలు కంటే ముందు జీపునకు తిరిగి వెళ్ళిరి. దావీదును అతని జనులను యోషీమోను దక్షిణ వైపునున్న మైదానంలో మాయోను అరణ్యములో ఉండగా, సౌలును అతని జనులను తన్ను వెదకుటకై బయలుదేరిన మాట దావీదు విని కొండ శిఖరమున మాయోను అరణ్యమందు నివాసం చేసెను. సౌలు అది విని మాయోను అరణ్యములో దావీదును తరమబోయెను. అయితే సౌలు పర్వతము ఈ తట్టునను దావీదును అతని జనులను పర్వతం ఆ తట్టును పోవచ్చుండగా, సౌలు దగ్గర నుండి తప్పించుకొని పోవాలనని త్వరపడుచుండెను. సౌలును అతని జనులను దావీదును అతని జనులను పట్టుకొన వల్లని వారిని చుట్టుకొని చుండిరి. ఇట్లుండగా దూత ఒకడు సౌలు వద్దకు వచ్చి, నీవు త్వరగా రమ్మో, ఫిలిష్తీయులు దండెత్తి వచ్చి దేశంలో చొరపడి ఉన్నారని చెప్పగా, సౌలు దావీదును తరుముట మాని వెనకకు తిరిగి ఫిలిష్తీయులు ఎదుర్కొని పోయెను. కాబట్టి సెలహమ్మాలేకోతు అని ఆ స్థలమునకు పేరు పెట్టబడెను. తరువాత దావీదు అక్కడి నుండి పోయి ఎన్గేదీకి వచ్చి కొండ స్థలములో ఉన్న నివాసమునకు చేరడు. సెలహమ్మా కొమ్ము అంటే ఏంటంట? భయము నుండి విముక్తి. దేవుడు దావీదుని ఎన్నోసార్లు తప్పిస్తున్నాడు, ఎన్నోసార్లు దావీదుకి తోడై ఉన్నాడు. దావీదు ఫిలిష్తీయుల మీద యుద్ధం చేస్తే రాజుగారు చేయాలి కదా, నాకు ఎందుకులే అని చెప్పి ఊరుకోవాలా. అక్కడ ఫిలిష్తీయులు యుద్ధానికి వచ్చినప్పుడు ఆ కేయిలా పట్టణాన్ని కాపాడాడు. కానీ కేయిలా పట్టణాలు కృతజ్ఞత లేని వారు అక్కడ పారిపోయి జీపు అరణ్యానికి వస్తే, జీపు అరణ్యంలో జనులు కూడా
దావీదు గురించి రాజుగారి దగ్గరికి వచ్చి సౌలు దగ్గరికి చెప్తున్నాడు, జీపారణ్యంలో దావీదు ఉన్నాడయ్యా అంటే, దావీదు ఉన్నాడు, మాకు కనబడ్డాడు.